హిందువుల మన దేవుళ్ళ గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. అంటే దేవుళ్ళని కూడా అవమానపరిచే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా, దేవుళ్ళని అవమానపరిచే విధంగా వారు మాట్లాడడం చూస్తుంటే నిజంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారంటే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను నన్ను నమ్మండి అని పోయిన దగ్గర ప్రతి ఒక్క దేవుడిని మీద ప్రమాణం చేసి చెప్పిండు ఆయన. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పిండు. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఇక వేములవాడ పోతే వేములవాడ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు, యాదాద్రి పోతే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్పిండు, ఇటు మహబూబ్నగర్ తిరిగితే కురుమూర్తి దేవుడి మీద కురుమూర్తి స్వామి మీద ప్రమాణం చేసి చెప్పిండు. ఎక్కడ పోతే అక్కడ ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాల ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చెప్పిండ్రు. అంటే మీకున్నటువంటి నమ్మకం, దేవుళ్ళ మీద నమ్మకం ఇదేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేనా మీకున్న గౌరవం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చిన హామీ ఏం నిలబెట్టుకోలేదు. ఈరోజు హిందువుల యొక్క దేవుళ్ళని అవమానపరిచి మీరు ఎవరి యొక్క మెప్పు పొందాలని చెప్పి మీరు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఓట్ల కోసము ఏదైనా మాట్లాడితే చెల్తుంది అనేటటువంటి విధంగా మీరు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు హిందువుల యొక్క ధర్మాన్ని గురించి, హిందువుల ధర్మాన్ని చేసిన నామరూపాలు లేకుండా పోయింది ఈ దేశంలో. నామరూపాలు లేకుండా అన్నటువంటి విషయాలను గుర్తుపెట్టుకు సుల్తాన్లు అందరూ ఇలా ఆనాడు అనేక మంది సుల్తాన్లు హిందువుల దేవాలయాన్ని ఊలగొట్టి అనేక రకాలుగా హిందూ ధర్మాన్ని అవమానిస్తే ఈరోజు నామరూపాలు లేకుండా పోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకరి మెప్పు కోసం హిందూ దేవతలను, హిందూ దేవుళ్లను అవమానిస్తే దాని పర్యవసానం తప్పకుండా మీరు అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హిందూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుళ్ళని నమ్ముకొని, ఇప్పుడు నువ్వు కూడా నమ్ముకుంటావు, తిరుపతి పోయి వస్తావు, ఫ్యామిలీతో పోయి వస్తావు. మరి ఇవన్నీ మరి ఎవరి మెప్పు కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే మాటలు నిజమా? నువ్వు గుళ్ళ చుట్టూ తిరిగేది అబద్ధమా? ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గ్రామ దేవతల గురించి కూడా మాట్లాడిండ్రు. గ్రామ దేవతలను మనం ఎంత గౌరవిస్తామో ప్రతి గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. గ్రామ దేవతలను ఎంత గొప్పగా ప్రజలు పూజించుకుంటారో, ఎంత గొప్పగా వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ ఉంటాయో. మరి గ్రామ దేవతల గురించి కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని కానీ వారి వినని గ్రామం పొలిమేరలకు వెళ్ళి తరిమి కొట్టాల్సినటువంటి రోజులు దగ్గరలే ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మన యొక్క దేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాడి మసైపోతావు తమ్ముడు, జాగ్రత్తగా ఉండని చెప్పి నేను చెప్తా ఉన్నా. నోరు అధికారం ఉందని, అధికార అహంకారంతో నేను ఏం మాట్లాడినా చెల్లుతుందని ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు మెచ్చుకోరు. మాటలు జాగ్రత్తగా, అధికారం రాగానే ఆ అహంకారంతో గతంలో మాట్లాడిన వాళ్ళని ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మీరు అదే కోవలో నడిచేటటువంటి అదే కోవలో నడుస్తూ ఉన్నారు. జాగ్రత్త పడండి, ఇటువంటి నోరును కంట్రోల్ చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే అక్కడనేమో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదంటటువంటి మాటలు అక్కడ మాట్లాడతాడు తెలంగాణలో. ఇక్కడనేమో కేంద్రం సహకరిస్తూ ఉందని చెప్పి ఇక్కడ వచ్చి మాట్లాడతాడు. అంటే అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. ప్రజల్ని మోసగించేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవ్వరు ఇప్పుడు అమాయకులు లేరు. ప్రజలందరూ కూడా ఈరోజు ఎవరు మోసగిస్తున్నారు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఎవరు కట్టుబడి ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నారు, ఏ పార్టీ పనిచేస్తూ ఉందో బ్రహ్మాండంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారనేటటువంటి విషయాన్ని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకొని ప్రజలు రుజువు చేసిండ్రు. మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మరోసారి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించి ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేసిండ్రు. ఈరోజు మీరు ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఏదో బ్లేమ్ గేమ్స్ ఆడితేనో దుష్ప్రచారం చేస్తేనో మేము అధికారంలోకి వస్తామనుకుంటే అవి మీ కళలు మాత్రమే కళ్ళలుగా మిగిలిపోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్న మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి, మొన్న మక్తల్ నియోజకవర్గంకి మామునార్, ఉమ్మడి మామునార్ జిల్లాలో మక్తల్కి వెళ్ళిండ్రు. అక్కడ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టుకు ప్యారలల్గా జూరాల ప్రాజెక్టు సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కట్టాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎప్పుడు మొన్న వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టు దగ్గర అనేక ఇబ్బందులు ఏర్పడి నీళ్లు గేట్లు జామ్ అయిపోయి నీళ్లు పెద్ద ఎత్తున లీక్ అవుతున్నాయి. గేట్లన్నీ కూడా చాలా రిపేర్లు ఉన్నాయి, పట్టించుకోవడం లేదు, మెయింటెనెన్స్ లేదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున అవి ఎప్పుడు కొట్టుకపోతే వరదలో కొట్టుకపోతేటువంటి విధంగా మీడియాలో వచ్చినటువంటి వార్తలను మరి ఎంబడి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇతర మంత్రులందరూ వెళ్ళి అక్కడ పోయి చూసింది.